నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్ ఒకవైపు నీటి కొరతతో అల్లాడుతుంది. సింధు జలాల నుంచి భారత్ ఆపేసిన కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో డ్యాముల్లో నీటి అడుగంటిపోయిన నీటి తీరని చెప్తున్నారు. అయితే దాంతోపాటుగా పిఓకేలో ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా చెప్పబడుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మాకు వేరే దారులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అక్కడ వారికి అవసరమైనటువంటి గోధుమ పిండి మందులతో సహా పాక్ అక్రమంగా నిలిపివేస్తూ ఉంది, వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అనేక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. ఈ రెండు అంశాల మీద వాళ్ళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చని చెప్పటం. చర్చలో మనతో పాటు కిషోర్ పురెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే బాజీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే సంజయ్ పులిపాక్ గారు విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. సంజయ్ గారు మ్యూట్లో ఉంటున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఈ పిఓకేలో గత నెల రోజులుగా పరిస్థితి మనం చూస్తే తీవ్రంగా వాళ్ళు జేఏసీ పేరుతో భారత్లో సంబంధాలు, భారత్తో కొంత చర్చలు చేస్తున్నారు. పాకిస్తాన్కే మా అవసరం ఉంది, మాకు పాకిస్తాన్ అవసరం లేదు, మీరు ఇలాగ ఇబ్బంది పెడితే జూలై 9న మేము కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉంటున్నారు. వాళ్ళ గోధుమ పిండికి కరెంటుకి అల్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏంటి నిజంగా అక్కడ సమస్య ఏంటి? అసలు ఎందుకు అంత తీవ్ర రూపం దాలుస్తూ ఉంది? అవసరమైతే భారత్లోకి వచ్చేస్తాం, ఎల్ఓసి వైపు నడిచి వెళ్ళిపోదామని వాళ్ళ నాయకులు కాల్స్ ఇస్తున్న పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి? థ్యాంక్స్ అండి. ముందుగా ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు తర్వాత ప్రేక్షకులకి, తర్వాత తోటి ప్యానలిస్ట్ అందరికి నమస్కారం అండి. మనం చూసాము గత 2-3 నెలలుగా పాకిస్తాన్ అంతర్జాతీయంగా పెద్ద పాత్ర పోషిస్తోంది, మధ్యవర్తిత్వం వహిస్తోంది ఇరాన్ యుద్ధంలో. చాలా అడుగులు ముందుకు వేసుకుని వెళ్ళిపోతోంది పాకిస్తాన్. ఎలా అన్న భయం, ఆందోళన చాలా మంది వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు మనం కూడా చర్చించాం. ఇంతకు ముందు కూడా 1971లో ఇలానే జరిగింది. అప్పుడు హెన్రీ కిసింజర్ అమెరికా నుంచి వచ్చి చైనాలో దిగి, చైనా నుంచి అటు పాకిస్తాన్ లో దిగి సీక్రెట్ గా చైనాకి వెళ్ళటం జరిగిందండి. అప్పటిదాకా చైనాని సరిగ్గా డిప్లొమాటిక్ గా ట్రీట్ చేయనటువంటి అమెరికా ఆ ట్రిప్ తర్వాత నుంచి స్లోగా చైనాని ఒక డిప్లొమాటిక్ పవర్ రికగ్నిషన్ ఇవ్వటం జరిగిందండి. సో అది చూస్తే కనుక ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో చాలా పెద్ద మలుపు వచ్చింది ఆసియా ఖండంలో, ఏషియన్ జియో పాలిటిక్స్ లో. అంటే కిసింజర్ పాకిస్తాన్ ద్వారా చైనాకి వెళ్ళడం అండి అద్భుతమైనటువంటి విజయం, డిప్లొమాటిక్ విక్టరీ. కానీ అదే సంవత్సరం డిసెంబర్ లో పాకిస్తాన్ విడిపోయిందండి, బంగ్లాదేశ్ వేరే దేశంగా ఏర్పడింది. ఎందుకంటే ఇటువంటి పెద్ద డిప్లొమాటిక్ విషయాలు మెయింటైన్ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సరిగ్గా సాల్వ్ చేయక కేవలం మిలిటరీతోనే సాల్వ్ చేయొచ్చు అనుకున్న పాకిస్తాన్ విడిపోయిందండి. సో డిప్లొమాటిక్ విక్టరీస్ ని ఎలా వాడుకుంటోంది పాకిస్తాన్, ఎలా వాడుకోలేకపోయింది పాకిస్తాన్ అంటానికి కూడా చరిత్రలో ఉదాహరణ ఉందండి. సో ఇప్పుడు కూడా మనం అదే చూస్తున్నాం. ఒక పక్కన ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ కి చాలా మంచి పేరు తెచ్చుకుంటోంది అని వాదన వస్తున్నప్పటికీ, మరో పక్కన చూస్తే కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదండి, బలూచిస్తాన్ లో పెద్ద గొడవలు జరుగుతున్నాయి. మనం చూసాం అటు పష్తూన్స్, ఖైబర్ పఖ్తూన్వాలో అక్కడ పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. అంతేకాదు అటు ఇప్పుడు కనుక తీసుకుంటే గిల్గిట్ బాల్టిస్తాన్ లో, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన కొద్దిగా ఉంటుంది కదా గిల్గిట్ బాల్టిస్తాన్, అందులో కూడా కొద్దిగా అలజడి ఉంది. పాకిస్తాన్ లో ప్రస్తుతం ఓ మాదిరి ప్రశాంతంగా ఉంది అంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం మాత్రమే. అఫ్ కోర్స్ అక్కడ వేరే ఒక విధమైనటువంటి క్రైమ్, వైలెన్స్, తర్వాత మత ఛాందస్వాదం అక్కడ ఉందండి. సో ఓవరాల్ గా తీసుకుంటే పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. ఈ డిప్లొమసీ ద్వారా ఏదన్నా అడిషనల్ ఫండింగ్ వేరే దేశాలు ఇస్తాయా అని చూస్తోంది. సౌదీ అరేబియా ఇస్తుందా ఇవ్వదా తెలీదు. కానీ పాకిస్తాన్ వైఖరిని చూసి బాధపడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తను ఇచ్చిన అప్పును వెంటనే వెనక్కి తీసుకునే ప్రక్రియ మనం చూసాం మొన్న కిందటి నెల. వేరే దేశాలు చెప్పండి అడిగారు సార్. అంటే నేను చదివిన వార్తల్లో ఇప్పుడు అక్కడ ఈ గోధుమ పిండి మీద సబ్సిడీ ఇస్తున్నారు, అలాగే కరెంట్ మీద సబ్సిడీ ఇస్తున్నారు. ఈ కారణంగా IMF లోన్ కోసం వెళ్తే మీరు ఆ సబ్సిడీలు ఆపకపోతే లోన్ ఇవ్వన్నారని. అంటే నేను కంపారిజన్ కోసం అడుగుతున్నా. ఇప్పుడు మన దగ్గర మనకి దాదాపు 80 కోట్ల మందికి ఫ్రీగా బియ్యం ఇస్తున్నాం, ఆల్మోస్ట్ ఫ్రీగా. కరెంట్ సబ్సిడీ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఉంది. బట్ మనకి లక్షల కోట్ల అప్పు ఎలా పడుతుంది, పాకిస్తాన్కి ఎందుకు పోవట్లా? ఊరక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, కంపారిజన్ కోసం కాదు. ఆఫ్ కోర్స్ కంపారిజన్ లేదండి, ఎందుకంటే మన ఆర్థిక స్థితిగతులు వేరు, పాకిస్తాన్ స్థితిగతులు వేరు. తర్వాత
మనం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ అప్పు తెచ్చుకుని వాటితో చేయట్లేదండి. మన రెవెన్యూ తీసుకుంటే కనుక జిఎస్టీ కలెక్షన్స్ తీసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయండి. సో కాబట్టి దాంతో పోలిక లేదు, అది కాంటెక్స్ట్ డిఫరెంట్ కూడా అవుతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయానికి వస్తే కనుక అక్కడ స్థానికంగా కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి, వాళ్ళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అసెంబ్లీలో 12 సీట్స్ ఎన్నో అవి రిజర్వ్ చేశారు. ఎవరికి? ఇండియా నుంచి వస్తున్న, ఇండియాలో ఉన్న కాశ్మీరు పాకిస్తాన్ లో భాగం కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి లేరు కాబట్టి ఆ సీట్లు ఖాళీగా ఉంచడం జరుగుతుందండి. ఆ సీట్లు ఖాళీగా ఉంచడం వల్ల మెజారిటీ తక్కువతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఆ సీట్లు పిఓకేలో వాళ్ళు కాకుండా అక్కడ ఉన్న ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టి నింపుకుంటున్నారు అనే ఒక వాదన. కాదు, అలా జరగట్లేదు. జరగకపోయినప్పటికీ తక్కువ సైజ్, అసెంబ్లీ సైజ్ తక్కువ ఉండటం వల్ల కొంతమందిని కొనంగానే పాకిస్తాన్ అసెంబ్లీని కంట్రోల్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని కంట్రోల్ చేయగలుగుతోందని ఒక డిమాండ్ కంప్లైంట్ ఉందండి. ఒకటి. రెండు, యాక్చువల్లీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కాశ్మీరీలు కాకుండా పాకిస్తాన్ లో వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని డెలిబరేట్ గా తీసుకెళ్లి మీరు అక్కడ పెట్టి వాటి యొక్క డెమోగ్రఫీ సిచ్యువేషన్ ని మార్చే ప్రయత్నం జరుగుతుంది. మీరు మమ్మల్ని అనుమానించారు కాబట్టి మీకు లాంగ్ టర్మ్ లో మేము మీతో ఉంటామో లేదో అని అనుమానం ఉంది కాబట్టి మీరు పాపులేషన్ షిఫ్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా కంప్లైంట్ ఉందండి. తర్వాత మీరు చెప్పినట్టు ఆర్థికంగా పాకిస్తాన్ అంతా గొడవల్లో ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మనం కనుక అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే వాళ్ళ స్పీచెస్ వింటే ఆ కొండల అవతల చూడండి మీకు అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని మాట్లాడుతున్నారండి. పెద్ద పెద్ద రోడ్లు వేయటం అని కానివ్వండి, అసలు మిడిల్ ఈస్ట్ నుంచి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెద్దది కాశ్మీర్ లో వచ్చిన ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి లూలా మాల్స్ వాళ్ళు పెట్టారండి. సో అదిగో చూడండి అటువైపు ఎంత అభివృద్ధి చెందుతుంది, మనకేంటి ఈ దౌర్భాగ్య స్థితి అని కూడా కంప్లైంట్ నడుస్తోంది. సో ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ తో కూడా గొడవలు పెట్టుకుంది, ముఖ్యంగా తాలిబాన్ తో గొడవలు పెట్టుకుంది. తాలిబాన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ పూర్తి దృష్టి అంతా భారత్ మీద కేంద్రీకరించవచ్చు అనుకుందండి. అలా కాకుండా పాకిస్తాన్ తాలిబాన్ ఈ రోజు కొట్టుకుంటున్నాయి. సో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రూప్స్ కి తాలిబాన్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్మ్స్, ఎమ్యునిషన్స్ ఇస్తున్నారని పాకిస్తాన్ వాళ్ళు వెళ్లి వాటి మీద బాంబింగ్ చేస్తున్నారండి తాలిబాన్ మీద. సో ఓవరాల్ గా పాకిస్తాన్ వెస్టర్న్ ఫ్రాంటియర్, బార్డర్ రీజన్స్, ఇంటీరియర్ రీజన్స్ కూడా తీసుకుంటే అవి తీవ్రమైన అలజడి చూడటం జరుగుతోంది, ఇన్స్టెబిలిటీ చూడటం జరుగుతోంది. మరి పాకిస్తాన్ ప్రభుత్వంకి ఎకనామిక్ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళకి ఎకనామిక్ ఆశయాలు ఏంటి అని కూడా మనం వినమండి. చూస్తే కనుక ఇంటర్నేషనల్ వెళ్ళి మీరు వచ్చి మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, అద్భుతమైన లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, అలాంటి ప్రామిసులు కూడా వాళ్ళు ఏమీ చేయలేరు, చేయట్లేదు కూడా, చేయాలనుకోవట్లేదు. అయితే ఒకటి చెప్పండి సంజయ్ గారు, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పిఓకేలో ఉన్న పాకిస్తాన్ అంటే కాశ్మీరీలు ఆజాదీ కాశ్మీర్ అని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు. భారత్లో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, భారత ప్రభుత్వాన్ని అవసరమైతే మీరు మాకు మద్దతు ఇవ్వండి, గేట్లు తెరవండి, మేము వచ్చేస్తాము భారత్లోకి అని చెప్పి అంటా ఉన్నారని. అంటే ఈ విషయంలో పిఓకే విషయంలో మనం ఎప్పటి నుంచో సరే బీజేపీ కానీ చాలా పట్ల అది ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం. ఆ ప్రాంతం మనది, అడ్డగోలుగా దౌర్జన్యంగా వాళ్ళు ఆక్రమించారని ఎల్ఓసి ఒకటి ఉంది. సో ఇప్పుడు ఎల్ఓసి వైపు నడుద్దామని వాళ్ళు అంటున్నారు. వేల మంది జేఏసీ నాయకులతో మద్దతు పలుకుతా ఉన్నారు. భారత్ ఎలా స్పందించాలి ఈ విషయంలో? ఒకటి, గేట్లు తీస్తే కనుక వాళ్ళు రావక్కర్లేదండి, మనం కూడా వెళ్ళచ్చు అవతల పక్కకి. కాకపోతే ఇక్కడ వాళ్ళు చేస్తుంది ఏంటంటే పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఒక యాంగ్జైటీని తీసుకొస్తున్నారండి జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో. ఇదిగో మీరు కనుక మేము చెప్పేది పట్టించుకోకపోతే తీవ్రమైనటువంటి యాంగ్జైటీ, ఇటువంటి తీవ్రమైన పరిణామాలు వస్తాయని ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసి ఏదన్నా ఒక మంచి డీల్ తీసుకోవాలి అనే ప్రయత్నం జరుగుతోంది. బట్ ఓవరాల్ గా తీసుకుంటే కనుక మన పార్లమెంట్ లో కూడా రిజల్యూషన్ పాస్ అయింది, లాంగ్ టర్మ్ లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని విలీనం చేసుకుంటామని. కానీ సిచ్యువేషన్ ఇప్పుడు రైట్ గా ఉందా లేదా అన్నది చూడాల్సిన అంశం అండి. ఎందుకంటే
ఒకవేళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో తీవ్రమైనటువంటి సాయుధ పోరాటం స్టార్ట్ అయినా దాన్ని విలీనం చేసుకోవటానికి స్ట్రాటజిక్ గా ఇది సరైన సమయమా, లేదా ముందు రోజుల్లో తాలిబాన్ బలపడి అటు తాలిబాన్ కూడా పాకిస్తాన్ లోకి చొరబడి వచ్చి ఖైబర్ పఖ్తూన్వాలో పష్తూన్ ప్రాంతాలని తీసుకుంటున్న తరుణంలో అప్పుడు గొడవ ఇంకా తీవ్రమైతే మంచిదా? ఇట్లాంటి స్ట్రాటజిక్ ఆప్షన్స్ అన్ని కూడా చూసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్స్ మనం తీసుకోవాలి. కిషోర్ గారు, మనం వింటా ఉన్నాం అంటే నిజంగానే పాకిస్తాన్ అట్టుడుతుంది. ఒకవైపు బలూచిస్తాన్ పోరాటం, లేదా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో ఇష్యూ, ఆర్థికంగా కుదేలైపోవటం. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో పిఓకేలో అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ మధ్య కోర్టు, అక్కడ సుప్రీంకోర్టు ఈ 12 సీట్లు వాళ్ళు రద్దు చేయమని అడుగుతా ఉన్నారు. అసలు మా వాళ్ళని కాకుండా ఎవరినో పెడుతున్నారు, అవి రద్దు చేయమంటే అవి చేయకుండా అవి రద్దు చేయడం కుదరదు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలన్నాక ఇక వీళ్ళకి అన్రెస్ట్ వచ్చేసింది. కరెంటు మా దగ్గర ఉత్పత్తి చేసి 3500 మెగావాట్లు అక్కడ ఈ మంగ్లీ డ్యామ్ మీద ఉత్పత్తి చేస్తున్నారని చెప్పి సింధు నది మీద కట్టింది. సో ల్యాండ్లన్నీ మేము ఇచ్చాం, మాకు డబల్ వసూలు చేస్తూ ఉన్నారు, గోధుమ పిండి ఇవ్వట్లేదు, సబ్సిడీలు ఎత్తేసారు, చాలా ఇబ్బందిలో ఉందని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ని భారత్ ఎలా చూస్తుంది? సరే, బీజేపీ పార్టీగా అఖండ భారత్ చాలా నినాదాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ దాకా మందే అని చెప్పి చెప్తారు. కనీసం ఇప్పుడు పిఓకే ఎప్పటి నుంచో ఏ ప్రభుత్వం ఉన్నా అది మనదే అన్న ఆర్గ్యుమెంట్, వేరే వాళ్ళు ఎవరిని చర్చలకు మనం ఆహ్వానించమని చెప్తాను. బట్ ఈజ్ ఇట్ ద రైట్ టైం టు లుక్ ఇన్ టు దట్ మ్యాటరా, లేకపోతే ఎలా చూడాలి? సార్, ముందుగా కటారి గారు మీకు, అట్లాగే బాజీ గారికి, సంజయ్ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, ఇది మీరు అన్నట్లుగా మనం ముందు నుంచి కూడా ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఎందుకంటే మీకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. మనకి యాక్సెషన్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేశారు రాజా హరిసింగ్ అనుకుంటాను. వారు పూర్తిగా మిగిలిన ప్రిన్సిపాలిటీస్ అంటే ఇప్పుడు దేశంలో 565 దాకా ఉండినవి ఇట్లాంటివి సంస్థానాలు, వాళ్ళందరూ ఏదైతే డాక్యుమెంట్ సైన్ చేశారో కాశ్మీర్ కూడా అదే సైన్ చేసింది. ఆ రోజు అది మనదైపోయింది. మనదంటే భారత్లో భాగం అయిపోయింది మిగిలిన అన్ని సంస్థానాలు అయినట్టుగానే. సో ఆ సమయంలో అసలు అది జరగడానికి ముందు వీళ్ళు ఇక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్లో కాకుండా సివిలియన్స్ అన్నట్లుగా జనాల్లో నుంచి వచ్చిన ఇది అన్నట్లుగా వచ్చి అటాక్ చేశారు. దాదాపు శ్రీనగర్ వరకు వస్తున్న తరుణంలో మన హెల్ప్ అడిగితే ముందు మాకు లోక స్టాండ్ అయ్యేది, అంటే మీ దగ్గర వచ్చి వాళ్ళెవరో ఏదో చేస్తున్నారంటే మేమేం ఎట్లా ఇంటర్ఫియర్ కాగలము, మీరు భారత్లో భాగం అవుతే తప్పనిసరిగా అప్పుడు భారత్ మీద అటాక్ లాగా ట్రీట్ చేసి మేము వస్తాము అని చెప్పి ఆ సమయంలో మహారాజా హరిసింగ్ గారు వారు సైన్ చేశారు లెటర్ ఆఫ్ యాక్సెషన్. అది అయిపోయింది. ఆ రోజుతో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా మన భారతదేశంలో భాగం అయిపోయింది. ఈరోజు కాకపోతే అప్పుడు మీకు తెలిసిన విషయమే, ఒక సీజ్ ఫైర్ ఎర్లీగా డిక్లేర్ చేసి దాన్ని మళ్ళీ యూఎన్కి తీసుకెళ్ళి అదంతా చరిత్ర ఉందిలేండి. ఇక నెహ్రూ గారు ఏం డిసైడ్ చేశారు, ఎందుకు డిసైడ్ చేశారో చేశారు. ఈరోజు మనకి ఏమైందంటే ఇది జమ్మూ కాశ్మీర్ 2 భాగాలుగా ఉంది ఈరోజు ప్రస్తుతానికి. ఒకటేమో జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ఉన్న భాగం, అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇప్పుడు ఈ దాదాపు మనము 50 తీసుకున్న ఇప్పుడు 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు దాదాపు అవుతున్న తరుణంలో ఆ తేడా అక్కడికి ఇక్కడికి క్లియర్గా కనిపించడం మొదలైంది. మొన్నటి వరకు ఆర్టికల్ 370 ఉండడము, దాని తర్వాత ఈ పాక్ ప్రేరేపిత టెర్రరిజము ఇష్టం వచ్చినట్టుగా నడవడము, ఇవన్నిట్లలో ఏమైపోయిందంటే ఇక్కడ అనిశ్చితి ఉంది, అక్కడ అనిశ్చితి ఉంది అన్న పరిస్థితి. వాళ్ళు ఎంత ఎక్స్ప్లాయిట్ అవుతున్నారన్న సంగతి కూడా. ఎందుకంటే మీకు బేసిక్గా పాకిస్తాన్ దేశమే ఆ పంజాబ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు సంజయ్ గారు కూడా అన్నారు అదొక్కటే కామ్గా ఉందని అన్నారు చూసారా, అది పంజాబీలు నడిపించే దేశం అండి. అందుకనే బంగ్లాదేశ్ వాళ్ళు ఇది పంజాబీలు నడిపిస్తున్నారు, మేము బెంగాలీలము, మేము కాదు అని చెప్పి ఇద్దరు ఒకే మతమైనా కానీ డివైడ్ అయిపోయారు. సో ఈరోజు ఏమవుతోంది, అట్లాగే మీకు బలూచిస్తాన్ అన్న, ఇంతకుముందు గిల్గిట్ బాల్టిస్తాన్ అన్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్నారు, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు, వీళ్ళందరినీ ఎప్పుడు పాకిస్తాన్లో ఫస్ట్ రేట్ సిటిజన్స్ లాగా చూడలేదు. వీళ్ళు ఏదో సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగానే చూశారు. పిఓకేలో ఉన్న పౌరులు మాత్రము ఇప్పటివరకు ఎంత ఎమోషన్స్ లేకపోతే ఐడియాలజీ, ఇది ఇస్లామిక్ ఐడియాలజీ అని చెప్పి మనం అందరం బ్రదర్స్ అని చెప్పి ఏది చెప్పినా గ్రౌండ్ రియాలిటీ ఏముందనంటే అక్కడ పట్టించుకున్న నాథుడు లేడు. ఎస్పెషల్లీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే పూర్తిగా కంట్రోల్ చేస్తున్న పరిస్థితులు. అయితే మన దగ్గర 370 పోయి ఈ టెర్రరిజం ఇదంతా పోయి మొన్న అంటే బాగా ఇప్పుడు మొన్నటికి మొన్న అయింది అనుకోండి, అటాక్ అయింది, మనము పెహల్గాం అయింది, మనము
ఆపరేషన్ సింధూర్ కూడా అయింది. కాకపోతే ఇప్పుడు కంపారిజన్ ఇక్కడేమో డెమోక్రసీ నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ అబ్దుల్లాల్ కూడా ఏమీ డెమోక్రటిక్ ప్రాసెస్ సరిగ్గా జరగలేదని చెప్పి ఏమనలేదు. ఈవెన్ వేరే దగ్గరలో అన్నా కానీ ఈవీఎంలు అవి అని చెప్పి కాంగ్రెస్ వారు అంటున్నా కానీ అదంతా ఇక మనం ఓడిపోయినందుకు ఆ కారణాలు చెప్పొద్దు అని చెప్పి కూడా ఆయన ఓమర్ అబ్దుల్లా చెప్పారు. సార్ సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇండియాలో ఉన్న కశ్మీర్లో ఉన్న పీపుల్కిను మన పరిస్థితులకిను ఏంటి తేడా అన్న పరిస్థితులు ఉంది. వాళ్ళు మన వైపు రావాలి. నా ప్రశ్న ఏంటంటే భద్రతా పరంగా మనకి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఎందుకంటే వాళ్ళ చూపు మన వైపు ఉంది. అక్కడ వాళ్ళని అణిచివేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడే మన గోల్ ఏముండింది, మనం మాట్లాడింది కూడా ఏమన్నాము అని అంటే టెర్రరిస్ట్ అటాక్. సో టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేశాము, మీరేమి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ డే చెప్పాము. అయినా కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, దానికి ధీటుగా సమాధానం ఇచ్చాము. అయితే ఆ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూర్వి అవి అచీవ్ అవ్వడంతో వాళ్ళు సీజ్ ఫైర్ అడిగినప్పుడు మనం ఇచ్చేసాం. సరే సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఆ రోజే పిఓకే ఇదంతా ఉండింది చూసారా. కాకపోతే మనకి ఒకటి రెండు విషయాలు నెహ్రూ గారి హయాంలో ఎర్లీ సీజ్ ఫైర్ అన్నారు, దీన్ని మాత్రం నేను చెప్తాను సీజ్ ఫైర్ అని అంటారు. అంటే మన టైంలో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేశారు కాబట్టి మనం పిఓజేకే ఈ రోజే చేయాలి అని కాదు. పిఓజేకే మనము భారత్ లో కలుపుకునేది ఉంటే అది మన టైంలో మన స్ట్రాటజిక్ గా మనకి అడ్వాంటేజ్ ఉన్న టైంలో చేస్తాం. అయితే దానికి కొన్ని ఫౌండేషన్స్ అంటే బేసిక్స్ ప్రీరిక్విజిట్స్ అంటాము, ముందుగా ఉండవలసిన కండిషన్స్. ఇప్పుడు మనం గేట్లు ఓపెన్ చేసాం అనుకోండి, అంటే పిఓజేకే పాకిస్తాన్లోనే ఉంటుంది, కాకపోతే ఆ ప్రజలందరూ ఇక్కడికి అన్న టైప్లో ఉంటుంది. దానికోసం కాదు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ అయినా కానీ బంగ్లాదేశ్ వాళ్ళందరూ వస్తామంటున్నారు ఇండియాకి, కానీ బంగ్లాదేశ్ మాత్రం రాజ్యం మాత్రం వేరే ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి కూడా అందరికీ ఛాన్స్ ఇస్తే ప్రతి ఒక్కడూ వస్తాడు, ఏ టు జెడ్ వచ్చేస్తారండి. గిల్గిట్ బాల్టిస్తానే కాదు, లేకపోతే ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా వాళ్ళే కాదు, అటు బలూచిస్తాన్ వాళ్ళే కాదు, అసలు ఇండియాలోకి ప్రవేశం అని అంటే మొత్తం అందరూ వచ్చేస్తారు. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఈ పిఓజేకేలో ఉన్న పౌరులు ఎవరు, లేకపోతే టెర్రరిస్టులుగా అందులో సైన్యం వాళ్ళే వస్తున్నది ఎవరు? మన కార్గిల్లో ఇట్లా వచ్చినప్పుడు అంతకుముందు. సో పాకిస్తానీ ప్రభుత్వము పంపిస్తున్న టెర్రరిస్ట్ ఎవరు, అక్కడున్న పౌరులు ఎవరు, నిజంగానే మనతో కొంచెము అంటే భారత్లో ఉండాలని ఆశపడుతున్న వారెవరు, ఇవన్నీ మనము ఎగ్జామిన్ చేసే పరిస్థితులు ఈ రోజు లేవు. ఎందుకు అనంటే అది మన చేతిలో లేదు కదా. ఇప్పుడు పిఓజేకే అయితే మనం అడ్మినిస్టర్ చేయట్లేదు. సో ఆ కండిషన్స్ ప్రీరిక్విజిట్స్ కొన్ని ఉంటాయి కదా. ఇది జరిగినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అని అంటే ఇవాళ రేపు ఏదో మనము భూభాగాల కోసం యుద్ధాలు మాత్రమే కాదండి. ఏమైనా అయితే కూడా మన భూభాగమే అనుకున్నా కూడా, మన ప్రజలే అనుకున్నా కూడా, కానీ ఆ ట్రాన్సిషన్ కూడా మనము సస్టైన్ చేసే విధంగా జరగాలి. అంటే మనకు నష్టం జరిగే విధంగా కాదు, మనం అట్లీస్ట్ స్టెబిలిటీని కంటిన్యూ చేస్తూ పీస్ లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్న విధంగా ఆ ఇంటిగ్రేషన్ జరిగితే అవుతుంది. ఒకవేళ నేను నిజంగానే అంటున్నాను, మీరు నెహ్రూ గారి సమయం అన్నారు, మోడీ గారి సమయం ఏదైనా ఉండనివ్వండి, మనం నిజంగానే ఆ పిఓజేకే మొత్తమే ఇండియాలో కలిపినా నేను అనుకోవడం ఫస్ట్ అయితే ఏమంటారు, ఇప్పుడు మనము ఫస్ట్ అయితే మనము ఐసోలేట్ చేస్తామండి. ఐసోలేట్ చేయాల్సిందే. చేసి అందులో నిజంగా పిఓజేకే వాళ్ళు ఎవరు, అసలు పాకిస్తానే వాళ్ళ మనుషుల్ని పంపించి మళ్ళీ ఇండియాలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇండియన్ పాస్పోర్ట్లు, ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇక్కడ గొడవ చేయడానికి ఎవరిని పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసే పరిస్థితుల్లోనే వచ్చిన తర్వాతనే ఆ క్వారంటైన్ చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు ఆ క్వారంటైన్ ఎత్తివేసి మనం కలుపుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఇవన్నీ ఇవ్వగలుగుతాం. సో ఆ కండిషన్స్ ఈ రోజు ఉన్నాయని నేను అనుకోవట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. కాకపోతే ముందుగా ఏదైనా కానీ ఇప్పుడు పిఓజేకే మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాము. ఎర్లీ డేస్ లో అంటే అప్పుడు కలుపుకున్న ఒక అర్థం ఉంది. నిన్నటి వరకు వాళ్ళు ఈ స్టేట్ లోనే ఉన్నవాళ్ళు, కానీ ఈరోజు 78-79 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం జరిగింది పిఓజేకేలో, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా మారిపోయాయి, ఎంత రాడికలైజ్ అయ్యారు, ఇవన్నీ మన కంట్రోల్లో లేవు చేయబట్టి నేనేమంటున్నాను అంటే ఎప్పుడు మనము పిఓజేకేని కలుపుకున్నా దానికి ముందు ప్రిరిక్విజిట్ గా ఒక కండిషన్ మాత్రం అవ్వాలి, ప్రజల్లోనే అది రావాలి. ఇప్పుడు మీరు రాకుండా మనమే చేస్తాం, ఇప్పుడు వస్తుంది అని అంటున్నారు. దట్స్ ఎ గుడ్ సైన్ అండి. దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ సంథింగ్ అని అంటున్నాను. దిస్ కుడ్ బి ఎ బిగినింగ్ ఆఫ్ సంథింగ్. బాజీ గారు చెప్పండి, ఎలా చూడాలి పిఓకేలో పరిస్థితి? వాళ్ళు తిండి కల్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. మేము భారత్ వైపు వెళ్తామని చెప్తా ఉన్నారు. భారత్ ఎప్పటి నుంచో దాన్ని కలుపుకోవాలన్న కోరిక ఉంది. ఏం జరగవచ్చు, ఏం జరిగితే బాగుంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఏం సార్? ముందుగా శ్రీనివాసరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, మన హెచ్ఎంటీ వ్యక్తులు అందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఇవాళ
పీవీపీలో పరిస్థితి మునుపెన్నడూ లేని విభిన్నమైన పరిస్థితుల్లో నిరసన కొనసాగుతా ఉందండి. గతంలో 2023లో కూడా నిరసన జరిగింది ఇదే పందాలో. 24లో కూడా ఇంత స్థాయిలోనే నిరసన ఉద్యమం జరిగింది, ప్రజా ఉద్యమం ఏర్పడింది. ఈవేళ అయితే ఒక డిఫరెంట్ వేలో మరి భారత్ నుంచి సహాయం కావాలి, భారత్ ఆదుకోవాలి అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని మరి ఏదైతే అతను అమన్ ఖాన్ సర్దార్ అమన్ ఖాన్ నేతృత్వంలో జేఏసీసీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నినాదంలో ఏంటంటే అణిచివేతదారుడు ఎప్పుడు కూడా అణిచివేసిన నాశనం అయిపోతాడు అనే ఒక నినాదాన్ని ఉర్దూలో వాళ్ళు ఎత్తుకున్నారు. అట్లాగే 105 సంవత్సరాల క్రితం పండిట్ రామ్ ప్రసాద్ గారు రచించిన సర్పరోషంకి తమన్నా అబ్ హమారే దిల్ మే హై అనే ఒక నినాదంతో 15,000 మంది ప్రజలు ఎల్ఓసి వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా ఏంటంటే ఆకలి మంటలు, అట్లాగే అణిచివేత, రాజకీయ అస్థిరత, అట్లాగే మందులు కూడా దొరకని దుస్థితి, కావాలని ఇక్కడ ప్రజల్ని నిత్యావసరాలని అందనీయకుండా చేసే కుట్రలో పాకిస్తాన్ చేయడం, ఇవన్నీ ఈ ప్రజల యొక్క అశాంతికి నిరసనకి కారణమైతే రేపు జూలై సమీపంలోనే ఉన్న జూలై 27న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ నిరసనకి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాసరావు గారు, ఇక్కడ మొత్తం ఏంటంటే పీవీక్యూలో 51 స్థానాలు ఉన్నాయి. అందులో 31 స్థానాలు కంటిన్యూగా ఎలక్షన్ అవుతున్నప్పుడు కూడా 12 స్థానాల్ని ఏదైతే పాకిస్తాన్ లో నివసిస్తున్న కాశ్మీరీ వలస మన శరణార్థుల కోసం రిజర్వేషన్ చేయబడినవి, అవి వాళ్ళకి ఇవ్వట్లేదు కానీ పాకిస్తాన్ వాళ్ళే పెట్టుకున్నారన్నది ఎలిగేషన్. వాటిని లోకల్ గా నివసించే వాళ్ళకి ఇవ్వాలన్నది ప్రధానంగా పొలిటికల్ డిమాండ్. ఇది ఈ నిరసన ఉద్యమానికి ఈ పొలిటికల్ డిమాండ్ కూడా దీనికి తోడైందండి. ఏదైతే నిత్యావసరాల ధరల పెరుగుదల, మందులు, విద్యుత్ సమస్య, నిరుద్యోగం, అభివృద్ధి లేకపోవడం, మొత్తం ఉన్న 45 లక్షల మంది జనాభా అండి. ఈ 45 లక్షల జనాభాలో నుంచి దాదాపు 20,000 మంది ఉద్యమకారులు బయటకు వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇది యాక్చువల్ గా ఇది మన భారత్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవటమా, లేకపోతే భారత్లో విలీనం చేసుకోవటమా, ఇవన్నీ కూడా ఇవి ఒక మన ఊహాజనితమైన అంశాలే. కానీ ఏదైతే ఎప్పటి నుంచో కూడా ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నివసిస్తున్న ప్రజలు మాత్రం చాలా పేదరికంతో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే పక్కన మన దేశంలో అంత సుభిక్షంగా ప్రజలందరూ కూడా అన్ని వసతులు, హక్కులు పొందుతున్న నేపథ్యంలో అక్కడ ఏంటంటే దుర్భరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఎడ్యుకేషన్ సమస్య, అట్లాగే అనారోగ్య సమస్యలు, నిరుద్యోగం, అన్ని కూడా సమస్యలే. కరెంట్ ఉండదు, గంటల తరబడి పవర్ కట్స్, అట్లాంటివన్నీ కూడా ఒక సాధారణ జీవితాన్ని అనుభవించలేని దుస్థితిలో అక్కడ ప్రజలు జీవిస్తా ఉన్నారండి. కాబట్టి ఇదేంటంటే ఈ నిరసన ఉద్యమం సాగుతుంది. నిన్న ఏదైతే ఇతను ఉద్యమ నాయకుడు అయితే 48 గంటల అల్టిమేటం ఇచ్చాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి. జూలై 9 తేల్చకపోతే ఆ కార్యాచరణ ప్రకటిస్తామని చేల్చకపోతే ఉప్పెనే వస్తుంది, ఉప్పెనలాగా విరుచుకుపడతాము అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో కోణంలో చూస్తే కనుక నిరసనకారుల యొక్క నిరసన డిమాండ్స్ కానివ్వండి, నిరసన తీవ్రత ఈ రకంగా ఉంటే ప్రజల ఆకాంక్షలు వేరే ఉన్నాయి. ప్రజల్లో మనం పూర్తిగా భారత్ లో విలీనం అవ్వాలన్న ఆకాంక్ష పూర్తిగా 100% అయితే లేదు. అక్కడ ఉన్న ప్రజలు ఒక పోర్షన్ ఆఫ్ పీపుల్ అయితే భారత్ లో విలీనం కావాలనే ఆకాంక్ష బలీయంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే రాజకీయ స్థిరత్వం కావాలి, వాళ్ళు కోరుకునేది ఆజాదీ కాశ్మీర్ ఇండిపెండెంట్ గా ఉండాలని ఫస్ట్ కోరిక, కుదరకపోతే భారత్ లో కలవాలని సెకండ్ కోరిక ఆకాంక్ష వ్యక్తం చేసే పోర్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారండి. కొద్దిమంది అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ లో ఉండాలనే కోరిక కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా మిక్స్డ్ డిమాండ్స్ ఉన్నాయి ప్రజల్లో అయితే. కాకపోతే ఏంటంటే ఉద్యమం అయితే లేచింది. ఇవాళ పాకిస్తాన్ కానివ్వండి, స్థానికంగా ఉన్న గవర్నమెంట్ అయితే చేతులు ఎత్తేసింది. అక్కడ గవర్నమెంట్ అనలేమో, ఊరికే వాళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు తప్ప మొత్తం పాకిస్తాన్ గవర్నమెంట్ ఆడించినట్టే ఆడుతూ ఇక్కడ ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితి అక్కడ ఉందండి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఎవరైనా ఏం కోరుకుంటారండి? శుభ్రంగా బతకాల, హ్యాపీగా ఉండాలి, అన్ని పిల్ల పాపలతోటి అభివృద్ధి చెందాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, సుభిక్షంగా ఉండాలి, రక్షణ ఉండాలి, ఇవన్నీ కోరుకుంటారు సహజంగా ఎవరైనా కానీ.
కానీ ఇలాంటి ఈ పరిస్థితికి విరుద్ధంగా ఉంది అక్కడ అశాంతి అనిశ్చితి ఇవి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రజలు ఏంటంటే అక్కడ ప్రభుత్వం అయినా మన ప్రభుత్వం కూడా తీసుకొని ఆ ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఇండియాలో కలుపుకొని సుస్థిరమైన పరిపాలన ఇస్తానంటే కూడా సిద్ధంగా ఉన్నారు యాక్సెప్ట్ చేయడానికి అక్కడ ప్రజలు, చాలా పోర్షన్ ఆఫ్ ది పీపుల్, లార్జ్ నెంబర్ ఆఫ్ ది పీపుల్. సో ఏంటంటే మన ఇనిషియేటివ్, భారత ప్రభుత్వం కొంత ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక తెగని పంచాయతీ కదా, ఎప్పటి నుంచో తెగని పంచాయతీ ఇది ఎప్పటి నుంచో కూడా ఎట్లయితే ఆర్టికల్ 370ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ చేశారు కశ్మీర్ లో, అదే విధంగా ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వానికి అనేది నేను పర్సనల్ గా అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన నెసిటీ అయితే ఉంది ఖచ్చితంగా. మళ్ళీ వస్తాను సార్, మంచి పాయింట్ చెప్పారు సంజయ్ గారు. ఇక రెండో అంశం ఈ సింధు జలాలకు సంబంధించిన అంశం. మనకి 60ల్లో ఒక ఒప్పందం, అంటే ఈ మధ్యకాలంలో పాక్ ప్రేలాపనలో మనం చూస్తూ ఉన్నాం. యుద్ధానికి యాక్ట్ ఆఫ్ వార్ కింద చూస్తాం. నీళ్ళు ఆపటం అంటే ఇది అంతర్జాతీయ నదీ జలాల పంపిణీకి వ్యతిరేకం, లేదు ఇండస్ట్రీకి వ్యతిరేకం. ఈ చర్చ ఒకటి నడుస్తూ ఉంటే మామూలుగా మనం మాట్లాడుకునేది ఎప్పుడు ఏంటంటే కొన్ని నదులకేమో భారత్ నుంచి పాక్లోకి నీళ్ళని వదలాలి. ఉదాహరణకి ఈ ఇండస్, ఇంకా జీలము, చినాబవి. అలాగే మనకి వాళ్ళ దగ్గర నుంచి రావి ఒకటి, సట్లెజ్, బియాసి ఈ నదుల నుంచి మనకి నీళ్లు వస్తాయి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు బట్టి. మరి మనం అవి వాడుకుంటున్నామో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే ఈ నీళ్ళ మీద ఆధారపడినారు. వాళ్ళ విద్యుత్ కానీ వాళ్ళ వ్యవసాయంలో 70-80% ఈ సింధు నది నుంచి వచ్చే నీళ్ళ మీదే ఆధారపడి ఉంటుందని చెప్తా ఉన్నారు. ఆ నీళ్ళని ఆపేశారు, అక్కడ డ్యాముల్లో నీళ్లు అడుగంటిపోయిన వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళ వ్యవసాయానికి కూడా ఆ నీళ్లు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళ నుంచి గట్టిగానే ఇది వస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? బెదిరింపులు అనుకోవాలా, నిజంగా దాన్ని మనం అబెన్స్లో అయితే పెట్టాం, ఏం జరుగుతుంది? మంచి పాయింట్ అండి. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ తీసుకుంటే కనుక 1960లో జరిగిందండి. వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేట్ చేసింది, వరల్డ్ బ్యాంక్ కూడా సిగ్నిటరీనే. ఈ ట్రీటీ ప్రకారం మీరు చెప్పినట్టు మన వైపు రవి బియాస్ సట్లెజ్ ఏవైతే ఉన్నాయో, ఈస్టర్న్ రివర్స్ అంటారు, అవి మనకు వస్తాయి. అవి మనకు కావాల్సినంత మనం వాడుకోవచ్చు. అలానే ఇండస్, ఝీలం, షనాబ్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ కి వెళ్తాయి. ఈ ట్రీటీలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే నదీ జలాల ఎట్లా వాడుకోవాలి, ఒకటే నదిని వాడుకోవటం కాకుండా ఈ 3 నదులు మీవి, ఈ 3 నదులు మీవి అని డివైడ్ చేయడం జరిగిందండి. సో వాటిల్లో మీ ఇష్టం వచ్చినంత వాడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇండస్, ఝీలం, షనాబ్ కనుక తీసుకుంటే ఆ నీళ్లు పాకిస్తాన్ కి వెళ్తాయి, పాకిస్తాన్ కి పూర్తిగా వాడుకునే అధికారం ఉంది. కానీ వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు వాటర్ స్టోరేజ్ చేసి, అంటే హైడ్రో పవర్ కి కానీ ఫిషింగ్ కి కానీ మనం ఏమన్నా స్ట్రక్చర్స్ నిర్మించి వాటర్ ని ఇబ్బంది, అంటే పాకిస్తాన్ కి ఇబ్బంది పెట్టుకోకుండా కూడా మనం వాడుకోవచ్చు అండి. వాటిని మనం కూడా చాలా డ్యాములు కట్టేవాట కదా ఇటు సైడ్. మనం ఎక్కువ ముఖ్యంగా ఈ ఇండస్, ఝీలం, షనాబ్ కంటే మన వైపు ఉన్నాయి కదా రవి, బియాస్, సట్లెజ్, వాటి మీద ఎక్కువ కట్టడం జరిగిందండి. వాటి మీద కొన్నిటి మీద తక్కువే ఉన్నాయి. యాక్చువల్లీ ఈ పాటికి చాలా కట్టు ఉండాల్సింది. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీలోనే క్లాజ్ ఉంది కదా, ఏంటంటే వాటర్ ఫ్లో పూర్తిగా ఆపనంత వరకు, పాకిస్తాన్ కి ఇబ్బంది కలగనంత వరకు ఎక్సెస్ వాటర్స్ ని మీరు హైడ్రో పవర్ కి వాడచ్చు అని అలాంటివి చేసి ఉండొచ్చు. బట్ సంహౌ జరగలేదు అది. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీలో ఎగ్జిట్ క్లాజ్ లేదండి. ఏదన్నా ట్రీటీ చేసుకుంటే ఎగ్జిట్ క్లాజ్ ఉంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీకి ఎగ్జిట్ క్లాజ్ లేదు. సో దాంతో ఏమొస్తుందంటే అందుకని మన వాళ్ళు అబయన్స్ లో పెట్టామని చెప్తున్నారు. అంటే మన వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే మేము పూర్తిగా ఇండస్ వాటర్ ట్రీటీలోంచి బయటికి వెళ్ళట్లేదు, తాత్కాలికంగా దాన్ని అనుసరించి మేము నడుస్తామని ప్రామిస్ చేయట్లేదు అని చెప్పారు. తర్వాత మీరు కనుక గణాంకాలు తీసుకుంటే మన వాళ్ళు చెప్పినప్పటి నుంచి 20 పహల్గామ్ అటాక్ తర్వాత చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి తీసుకుంటే కనుక నిజంగా నీళ్ళేమి మన వాళ్ళు పెద్దగా ఏమి ఆపలేదండి. వరదలు వచ్చినప్పుడేమో అదిగో ఇండియా వదిలేసిన నీళ్ళు అంటే వరదలు వచ్చినప్పుడు అసలు మనకు ఆపడానికి కూడా సాధ్యం కాదు. తర్వాత నీళ్లు లేనప్పుడేమో సమ్మర్ ప్రాంతాల్లో అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అదిగో ఇండియా నీళ్లు వదిలేట్లేదు అంటున్నారు. బట్ బ్రాడ్ గా
పాకిస్తాన్ లో కూడా వాటర్ మేనేజ్మెంట్ పాలసీలో మిస్టేక్ ఒకటి ఏంటంటే కేవలం నిజమే ఇండస్ పెద్ద నది, వాళ్ళకి వేరే పెద్ద నదులు లేవు, సింధు నదే పెద్ద నది. దాని మీద వాళ్ళు దాదాపు 25 డ్యామ్స్ ఎన్నో కట్టారు. చాలా వరకు పంజాబ్ ఆ ప్రాంతాలకి ఉపయోగపడేట్టే కట్టుకున్నారు కానీ మిగతా ప్రాంతాలకి నీళ్లు వెళ్ళేటి ఏమీ కట్టలేదు వాళ్ళు. సో దాని మీద కూడా కొంత పాకిస్తాన్ లో వ్యతిరేకత ఉంది. సో ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళు పెద్ద ఎత్తున పెద్ద డైలాగ్స్ అవి వేస్తున్నారు. యుద్ధం చేస్తాం, కావాలంటే ఎవరైతే నీళ్లు ఆపటానికి ప్రయత్నిస్తారో వాళ్ళ చేతులు తీసేస్తాం అవన్నీ. బట్ అది పక్కన పెడితే, రెటారిక్ కనుక పక్కన పెడితే, పాకిస్తాన్ వాళ్ళకి ఏమొచ్చిందంటే ఇందాక మనం మాట్లాడినట్టు డొమెస్టిక్ గానే వాళ్ళకి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. చాలా చోట్ల ప్రజలు తిరగబట్టడం జరుగుతోంది. 2 ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకో పక్కన పాకిస్తాన్ ఇమ్రాన్ ఆర్మీ అసీం మునీర్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్న డొమెస్టిక్ గా చాలా మంది ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఈ రోజుకి ఆయన వ్యతిరేకిస్తారు. చాలా మంది ఆమె డొమెస్టిక్ పాలిటిక్స్ లో అసీం మునీర్ అంటే ఇష్టం లేదు. ఇటువంటి తరుణంలో మళ్ళీ భారత్ ని ఒక బూచిగా చూపించి ఇదిగో మన కష్టాలన్నిటికీ భారతే కారణం అని చూపించే ప్రయత్నం నడుస్తోంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందా అన్నది తెలియదు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, ఇంటర్నేషనల్ మీడియా మనకి ఫేవరబుల్ గా ఉన్న తరుణంలో భారత్ మీద కొద్దిగా మట్టి చల్లటం మంచిదే, ఈ ఒక సింపతి తెచ్చుకోవచ్చు మనం, భారత్ మన ఏదో చేసేస్తుందని చెప్పాలనే ప్రయత్నం కూడా నడుస్తుంది. మనం చూసాం కదండి, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, నా జీవితంలో 2 ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఒకటి నా భార్య జేడీ వ్యాన్స్, ఇంకోటి అసీం మునీర్ అన్నారు, మిలిటరీ జనరల్. భార్య హోదాకి ఇచ్చేసారు ఆయన అని చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. బట్ పాయింట్ ఏంటంటే, అమెరికా మన వైపు ఇంత పాజిటివ్ గా ఉన్నప్పుడు, మన వైపు ఇంత ప్రశంసిస్తున్న తరుణంలో మనం దీన్ని వాడుకుని భారత్ ని ఎట్లా ఇబ్బంది పెట్టచ్చు అని ఆలోచిస్తాం. అంటే మనం అదిగా సార్, మనం ఈ సింధు జలాల ఒప్పందం మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అంటే మన దేశంలో ఇంటర్నల్ గా నీటి కొట్లాటలు జరుగుతున్నప్పుడు కూడా 2 వైపులా చిత్తశుద్ధి ఉంటే 2 దేశాల మధ్య నీటి పంపకాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని భారత్ సహజంగానే అంతర్జాతీయ చట్టాలని వాటిని గౌరవించే పద్ధతిలోనే ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది. మనకి ప్రత్యక్ష యుద్ధం అయితే లేదు, పరోక్ష యుద్ధం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్తో, టెర్రరిజం కానీ మరొకటి కానీ. ఇలాంటి సందర్భంలో నీళ్లు ఆపటం వల్ల నిజంగా ఆపుంటుంది, ఎందుకంటే అవేర్నెస్ లో పెట్టామని అయితే ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి స్పష్టంగా స్టేట్మెంట్ అయితే ఉంది. ఎంత మేరకు ఆపారు, నిజంగా ఆపారో లేదో నాకు తెలియదు, బట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఐడబ్ల్యూటీ ఈజ్ ఇన్ అబయన్స్ అని చెప్పి. సో ఇది అక్కడ మరింతగా పేదరికం, మరింతగా ఆకలి, మరింతగా దారిద్ర్యం పెరిగితే దానివల్ల భారత్కు వచ్చే లాభం ఏంటి? లేకపోతే భారత్ మీద వాళ్ళు ఆధారపడటమో, లేకపోతే భారత్ మీద తిరుగుబాటు, భారత్ మీద కసి పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగా భారత్కి దానివల్ల లాభమా అన్నది ఒక ప్రశ్న. నిజంగా చూస్తే అండి, ఈ ట్రీటీ గొప్పది అని మనమే చెప్పామండి. మనం ఎందుకంటే మనం దానికి కట్టుబడి నడిచాం కాబట్టి ఇన్నాళ్ళు. అటువైపు నుంచి వాళ్ళు దానికి అనుసరించి మనం హుందాగా వ్యవహరిస్తుంటే మిగతా విషయాల్లో పాకిస్తాన్ హుందాగా వ్యవహరించిందా? లేదు కదా. అలాంటప్పుడు ఎన్నాళ్ళని ఇలా హుందాగా మనం ప్రవర్తిస్తాం, కష్టం అవుతుంది. అది క్లియర్ గా మనం చాలా మంది చెప్పడం జరుగుతుంది. 2, నిజంగా నీళ్లు ఆపారా? మన వాళ్ళు నిజంగా నీళ్లు ఆపలేదండి. ఎందుకంటే 3 నదులు ఏవైతే ఉన్నాయో, ఇండస్, జీలం, చెనాబ్ ఏవైతే పాకిస్తాన్ కి వెళ్తున్నాయో వాటి మీద మనం గత 70 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అవి కట్టాం, కొన్ని కట్టాం, కానీ నీళ్లు ఆపేసేంత కట్టలేదండి. ఈ రోజుకి కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇప్పటి వరకు బగ్లిహరా డ్యామ్ ఉంది కదా, అక్కడ కొన్నాళ్ళు ఆపి దాన్ని మనం సిల్టేషన్, డీసిల్టేషన్ ఇవి చేస్తున్నాం తప్పితే ఒక 1 year లో ఎన్ని కడతామండి డ్యామ్స్? కట్టలేం కదా. డ్యామ్ కట్టడమే మనకి టైం పడుతుంది. సో పాకిస్తాన్ ఎగ్జాక్ట్ గా ప్రాపగెండా చేస్తోంది, ఇదిగో నీళ్లు ఆపేస్తే మేము ఆకలితో చనిపోతున్నారు పేద ప్రజలు, ఇదిగో అయ్యో పాపం అనే ఎజెండా ఏదైతే ఉందో అది ప్రయత్నిస్తున్నారండి. నిజంగా చూస్తే మన వాళ్ళు ఏమీ ఆపలేదు. ఎస్, మన వాళ్ళు అబయన్స్ లో పెట్టి దాని నుంచి ఏం చేయాలనుకుంటున్నారంటే కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టేప్పుడు వాటికి మనం పాకిస్తాన్ నుంచి పర్మిషన్ తీసుకోకర్లేదండి. ఉదాహరణకి చెనాబ్ బియాస్ లింక్ కెనాల్ అని కడుతున్నారు. చెనాబ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ కి ఇవ్వటం జరిగింది, కానీ ఆ నీటి ఎక్కువ
వర్షాకాలంలో కానివ్వండి, వింటర్లో కానివ్వండి, సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనం బియాస్ లో ఎలా కలపచ్చు అని నడుస్తుంది. తర్వాత మనకిచ్చిన 3 నదుల మీద కూడా మనం కెనాల్ కడుతుంటే దానికి కూడా పాకిస్తాన్ అభ్యర్థిస్తుందండి. రవి బియాస్ సట్లెజ్ కెనాల్ అని కడుతున్నాం, దాన్ని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నాలు నడుస్తుంది. దాని మీద కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది. నిజంగా చూస్తే మనం ఆపలేదు. ఈ రోజుకి ఇంత జరిగినా కూడా మనం బండగా ఏదో ఒకటి కట్టేసి ఆపేద్దాం చేయట్లేదండి. చాలా హుందాగానే వ్యవహరిస్తున్నారు. రైట్ సార్. కిషోర్ గారు, ఇక్కడ అది మనం అంటే వాళ్ళ ప్రాపగాండా ఎక్కువైందా, లేకపోతే వాళ్ళకి లోపల ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న దీన్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తూ ఉన్నారా? భారత మీద అయితే దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు, ఈ నీళ్ళు ఆపేశారు అని చెప్పి. నిజంగా మనం ఆడ ఏమన్నా డ్యామేజ్లు ఈ 70 ఏళ్ళలో కట్టామంటే కట్టింది కూడా లేదు. నీళ్లు ఎవరో చేతులతో అయితే ఆపలేరు, అయితే డ్యాములు ఉండాలి, లేదంటే నీరు పాలవేరు అన్నట్టుగా అట్టే పోతాయి నీళ్లు. అందుకనే ఆ ఒప్పందం కూడా జరిగింది, ఆ తీరుగానే ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటి దీన్ని భారత్ ఎలా హ్యాండిల్ చేయదలుచుకుంది? వాళ్ళ ప్రేలాపనలు అనుకోవాలా? నిజంగా నీళ్లు ఆపి ఇబ్బంది పెడితే నిజంగా మనకు లాభమా దానివల్ల? ఆ దేశం పేదరికం, పొరుగు దేశం పేదరికంలో పడితే తల్లప్పులు మనకే కదా, ఆ పాయింట్ కూడా ఆలోచన చేయదు. కరెక్ట్ అండి, తప్పనిసరిగా ఆలోచించాలి. మానవత్వం అనేది అది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. మీరు అన్నట్లుగా పొరుగు దేశాన్ని అస్థిరపరిస్తే మనం టెర్రరిస్టులను పంపించి అది మనకు లాభమా అని చెప్పి పాకిస్తాన్ ఆలోచించేంత వరకు మనం ఇది ఆలోచించాం. ఓకే, అంతే. ఈ బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అన్నారు కదా, రక్తము నీళ్లు కలిపి ప్రవహించలేవు అని అన్నారు మోడీ గారు. సో వాళ్ళు మనల్ని అస్థిరపరచాలి, మనల్ని విధ్వంసానికి గురి చేయాలి భారత్ని అని చెప్పి వారు అనుకున్నంతసేపు కూడా అది మానవత్వం కాదు. ఇది కూడా మనము ఏదో అంటారు కదా, మన తనకు మాలిన ధర్మము అన్న టైప్లో మనము 1 సైడెడ్ లవ్ లాగా ఉంటే అది కూడా పని చేయలేదు. 80 సంవత్సరాలు ట్రై చేసాం దాదాపు ఆ 1 సైడెడ్ లవ్, ఇది పని చేయట్లేదు. పాకిస్తాన్తో అయితే అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇస్తే ఇంకొంచెం ఏమన్నా మంచి చేస్తే మనల్ని ఇంకొంచెం గట్టిగా వచ్చి, వారు బలవంతులైతే ఇంకొంచెం గట్టిగా వచ్చి మనల్ని దెబ్బతీసే ప్రయత్నాలే చేశారు. కానీ ఇప్పటివరకు అయితే దానికి విరుద్ధంగా అయితే వ్యవహరించారు. కానీ ఇప్పుడు మీరు 12 ఏళ్ళు అవుతుంది, ఉదాహరణకి సింధు నది మీద ఎప్పుడన్నా ఈ పరిస్థితి రావచ్చు, లేదు డ్యాములు కట్టుకున్నా మిగులు జలాలు ఆపుతున్నాం, మామూలుగా మీకు కిందకి పంపిస్తున్నాం, అనేక ఆర్గ్యుమెంట్స్, రకరకాలుగా ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు. కానీ మనం ఆ ప్రయత్నమే చేయలేం. నిజంగా ఇవాళ నీళ్లు ఆపాలన్నా, మీరు వాటర్ బ్లడ్ కెనాట్ గో టుగెదర్ అని మీరు అన్నా అక్కడ డ్యాములు లేవు. ఇప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, డైవర్షన్స్ నడుస్తున్నాయి. ఏదైనా కానీ పెద్ద విషయము మనం ఒక రోజు అనుకుంటే అవ్వదు. అండ్ ఏ దేశమైనా కూడా మీరు స్టాక్ మార్కెట్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ఈ రోజు ఏం రిజల్ట్స్ వచ్చాయనేది కాదు, వచ్చే సంవత్సరానికి ఏ విధమైన గైడెన్స్ ఇచ్చాయి అనే దాన్ని బట్టి ఈ రోజు స్టాక్ పెరుగుతుందా లేదా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సమయం ఇంకో 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు. రాబోతున్నది ఏంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు తెలుస్తూనే ఉంది. అరే వెళ్తున్నాం గుద్దుతున్నాం అన్న టైప్ లో మనం బైక్ మీద అప్పుడప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు అట్లా అయిపోతుంది అనమాట. సో తెలుస్తూనే ఉంటుంది, ఆ భయం అనేది మనకు కలిగింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇదొక్కటే కారణం కాదు, ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్లుగా కూడా వాళ్ళ సైడ్ కూడా సరిగ్గా వాటర్ మేనేజ్మెంటే కానీ ప్రాజెక్ట్సే కానీ సరిగ్గా చేసుకోలేదు. సో న్యాచురల్ గానే కొంత ఇప్పటికే స్ట్రెస్ ఉంది. దానికి తోడుగా ఈ ఎకనామిక్ డిస్ట్రెస్, మొన్నటి వరకు అది ఫటానా దాన్ని ఏమంటామండి సంజయ్ గారు, ఈ లిస్ట్ ఒకటి ఉండేది కదా, గ్రే లిస్ట్ లో వీళ్ళు ఉండి వీళ్ళకి అప్పులు కూడా పుట్టలేదు. అండ్ FATF ఎగ్జాక్ట్లీ. సో FATF యా. సో అది కూడా వారిని చాలా ఇరకాటంలో పెట్టింది. దాని తర్వాత చైనా సపోర్ట్, ఇప్పుడు సడన్ గా అమెరికా వైపు తిరిగారు, చైనా సపోర్ట్ ఆగిపోయింది. ఇటు UAE వాళ్ళు మొన్నే అన్నారు కదా, అంతకుముందు ఈవెన్ సౌదీ వాళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య మళ్ళీ ఏదో ఒప్పందం అని చెప్పి వాళ్ళు, కానీ ఎప్పుడు కూడా అప్పుల మీదే బతికింది సార్. గత లాస్ట్ 20-30 ఇయర్స్ ఎక్కువగా అప్పుల మీదే బతుకుతూ వస్తోంది. ఆర్థికంగా ఏమి డెవలప్ చేసుకోలేదు. మీ ఇంతకుముందు పేర్లు చెప్పినట్లుగా అటు బలూచిస్తాన్ లో గొడవలే ఉన్నాయి, ఇటు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు వీళ్ళది ఏంటి అని అంటే ఆ రోజు ఈ రోజు మరో రోజు, సంజయ్ గారు ఆల్రెడీ అల్యూడ్ చేశారు దీనికి. ఇప్పుడు తినడానికి తిండి లేదు కానీ ప్రపంచ స్థాయిలో వెళ్ళి అటు ఇరాన్కి అమెరికాకి మధ్యలో, ఇరాన్కి ఇజ్రాయెల్ మధ్యలో, లేకపోతే అమెరికాకి చైనాకి మధ్యలో
ఈ విధమైన ఇది ఉంది చూసారా, ప్రొజెక్షన్ ఏదైతే ఉందో, బట్ అన్నిటికీ ఖర్చు అవుతుందండి. బట్ అన్నిటికీ ఖర్చు అవుతుంది. ఇప్పుడు అసలు మనకి తినడానికి ఇంట్లో తిండి లేదురా అంటే లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా మనం బయట కనపడడానికి మాత్రం చాలా, ఎందుకంటే మళ్ళీ ఇండియాతో కంపేర్ చేస్తే అదేదో పోటీ, ఎందుకు పోటీయో ఏం పోటీయో నాకు అర్థం కాదు. మన జీవన ప్రమాణాలు ఎట్లున్నాయి మన పౌరులవి, మన దేశం ఎట్లా ఆర్థికంగా ముందుకెళ్తోంది, సామాజికంగా మనం ఎటు వెళ్తున్నాము. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో సార్, ఇప్పుడు మీరు ఒక్క విషయము నేను చెప్తున్నాను, మనకి తినడానికి తిండి లేదు అని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిజం కి సపోర్ట్ ఇస్తాము, అమెరికా అడిగింది చేపట్టి చేస్తున్నాం అన్న టైప్ లో, అప్పటికి తాలిబాన్ కంటే ముందు కూడా ముజాహిదీన్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా అసలు స్థాయిని మించి ప్రపంచానికి చూపించడం, ఏదో ఏదో అంటారు కదా, ఊరు గొప్ప ఇట్లాంటిది ఏదో ఉంటుంది, పేరు గొప్ప ఊరు గొప్ప అనే టైప్ లో పాకిస్తాన్ ఎప్పుడు బయటికి చూపించే ప్రొజెక్షన్ కే ఎక్కువ ఖర్చు పెట్టింది, ఎక్కువ వాళ్ళ ఇంటెలెక్చువల్ కెపాసిటీ అయినా ఇంకొకటైనా భారత్ కన్నా మేము ఏదో గొప్పగా ఉన్నాము అని చెప్పి ప్రపంచ స్థాయిలో మేము కనపడాలి అన్న దానికే మొత్తం వాళ్ళ ఇంటెలెక్చువల్ రక్షణ కూడా మనం చూస్తే మనం ఇంకా రాఫెల్ 4.5 వచ్చే దగ్గర ఉన్నారు, వాళ్ళు చైనా ఏదో ఫిఫ్త్ జనరేషన్. ఇప్పుడు ఇది క్లాసిక్ కేసు, మీకు మామూలుగా చెప్తాను. ఇప్పుడు అమెరికా అమెరికా విపరీతంగా స్పెండ్ చేసింది, రష్యా పోటీ పడింది, యుఎస్ఎస్ఆర్ ఆఖరికి ఏమైంది, రష్యాగా ముక్కలైపోయింది కదా, రష్యా తజికిస్తాన్లు ఈ మిగిలినవన్నీ అయ్యాయి కదా. సో ఇప్పుడు ఇండియాతో పోటీ పడితే మీకు జనాభానే కానివ్వండి, రిసోర్సెసే కానివ్వండి, లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెసే కానివ్వండి, మీరు ఇండియాతో పోటీ కూడా పడట్ల వాస్తవంగా, నిజంగా ఇండియాతో ఆర్థికంగా పోటీ పడితే మంచిదే ఒక రకంగా లేదు. అంటే వాళ్ళ దృష్టిలో పోటీ పడుతున్నారు సార్, వాళ్ళ దృష్టిలో వాళ్ళది ఫైనల్ ఏమంతా ఏంది, ఇండియాని ఓడించాలి, గజ్వాయ్ హింద్ చేయాలి అని చెప్పి. మొన్నటికి మొన్న ఆసిమ్ మునీర్ ఏమని చెప్పాడు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏందా అంటే ఇండియాని అణిచేయాలి, మనము మొత్తం ఇస్లామైజ్ చేయాలి ఇండియాని అన్నది మా గోల్ అన్నారు. సో ఇవన్నీ అవసరమా? తిండికే లేదు మీకు ఆట అంటున్నారు, అంతకుముందు టొమాటోల దగ్గర కూడా అయిపోయింది వాళ్ళది. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఎందుకయ్యా ఇవన్నీ అని చెప్పి ఆ సెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రజల్లో తిరుగుబాటు అయ్యి ఈ నాయకత్వాన్ని కొంచెము ఇప్పుడు చుట్టూ తిరుగుబాటే ఉంది సార్, కానీ నాయకత్వము మిలిటరీ ఉంది చేయబట్టి నాయకత్వం దాన్ని కూడా ఛేదించగలిగే పరిస్థితులు వచ్చిన రోజు, ఆ రోజు మనము అవతల సైడ్ వచ్చిన వాళ్ళతోటి మనము మానవత్వం బేసిస్ మీద డీల్ చేయడం. బిఎల్ఏకి సపోర్ట్ ఇస్తున్నారు కదా, బెలూచిస్తాన్ ఆర్మీకి ఇండియా చాలా మద్దతుగా మాట్లాడుతుంది చాలా సందర్భాల్లో. ఒకసారి బాజీ గారు ఈ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ అంతర్జాతీయ నదీ ఒప్పందాలు, ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందం చాలా ప్రతిష్టాత్మకంగా మనం చెప్పుకున్నాం. సరే ఇవాళ మనం డ్యాములు కట్టలేకపోవచ్చు, కానీ పాకిస్తాన్ పరిస్థితి నీళ్ళు ఇవ్వట్లేదు, యుద్ధానికైనా మేము సిద్ధమని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి బ్రీఫ్గా? సార్ నిజానికి భారత్ నుంచి జరిగింది ఏంటంటే ఒప్పందాన్ని ఆపేశారు కానీ నీళ్ళని ఆపలా. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఒప్పందాన్ని ఆపేశారు. ఒప్పందాన్ని ఆపడం ఏంటంటే ఆ నీటి ప్రవాహం యొక్క సమాచార వ్యవస్థని అట్లాగే ఏంటంటే ఆ ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు వాళ్ళతోటి పాకిస్తాన్ తోటి కలిసి చేయటం అనే అంశాలు కానివ్వండి. అట్లాగే ఏంటంటే ఏదైతే ఆ ఒప్పందాన్ని అభ్యర్థులు పెట్టారు, అంతేగాని నీళ్లు ఆపటం అనేది సాధ్యం కాని పని. ఎందుకంటే మనకున్న ఆనకట్టలు కానీ వనరులు కానీ ఆ పాకిస్తాన్ వైపు సింధు, జీలం ఇట్లాంటి నదులు చాలా ఏదైతే ఫ్లోటింగ్ వాటర్ అయితే ఉంటుందో దాన్ని ఆపడం అనేది సాధ్యం కాదు. దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని భారత్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది సమీప భవిష్యత్తులో జరిగే పని కాదు. కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీద మరి ఏదైతే నీటిని ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది భారత్ అని అపవాదులు వేస్తుంది. కానీ నిజానికి వాస్తవ పరిస్థితి చూస్తే ఇవాళ పాకిస్తాన్ దాదాపు 90 నుంచి 100 లక్షల టన్నుల బియ్యాన్ని పండిస్తూ ఉంది. ఇవాళ కూడా 25-26 డాటా చెప్తున్నాను. 290 నుంచి 300 లక్షల టన్నులు గోధుమలు పండిస్తుంది. ఏదైతే భారత్ కి ఉన్న నుంచి వెళ్తే నదులు ఆ నీరే ప్రధానంగా వ్యవసాయానికి ఆధారం, పాకిస్తాన్ వ్యవసాయానికి ఆధారం. నిజంగా భారత్ నీటిని ఆపేస్తే ఇంత ప్రొడక్షన్ రాదు, ఇంత ప్రొడక్షన్ పాకిస్తాన్ మరి చేయలేదు. ఇదే క్లియర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఏంటంటే ఊరికి అపవాదులు వేయటమే తప్ప నిజానికైతే భారత్ ఉదార స్వభావంతోనే ఉంది. ఏమి ప్రయత్నం చేయలేదు, నీళ్లు ఆపే ప్రయత్నం అయితే జరగలేదు. ఏదైతే గ్రావిటీ తోటి వెళ్ళే వాటర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ పొలాలు తడుపుతానే ఉంది, పాకిస్తాన్ లో పంటలు పండుతానే ఉన్నాయి, తాగునీరుకి కూడా
పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు. అంటే నిజంగానే సార్ వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సరైన ఏర్పాట్లు చేసుకోకుండా నీళ్ళన్నీ మనకెట్లయితే గోదావరిలో కలిసిపోతాయి అనుకుంటామో అక్కడ కూడా ఈవెన్ సింధు నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చిన 1-2 డ్యాములు తప్పితే పెద్ద డ్యాములు లేవు, నీళ్లు నిలుపుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు, పైనుంచి నీళ్లు రానప్పుడు ఉన్న నీళ్లు అడిగంటిపోతాయి. కామనే కదా అది. ఈ పడమర పక్క ఉన్న ఈ 3 నదుల్లో 80% జలాల యొక్క వాటా పాకిస్తాన్ కే ఉన్నాయండి. మనకి 20% ఉంది. మనం కేవలం ప్రాజెక్టులు కట్టుకోవడం, ఆనకట్టలు కట్టుకునే హక్కు ఉంది, కానీ వాటర్ ని ఎక్కువ యూటిలైజ్ చేసుకునే హక్కుని ఆ ఒప్పందాల ప్రకారంగా పాకిస్తాన్ కే ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా జరిగిపోతానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన ఈ ఇష్యూలో ఏంటంటే అప్పుడు జరిగిన ఆ టెర్రరిస్ట్ సంఘటనల నేపథ్యంలో నీళ్లు ఆపేస్తామని భారత్ ప్రకటించింది, కానీ నీళ్లు ఆపల ఎక్కడ కూడా. మరి ఎందుకు వాళ్ళు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు? అది కూడా ఇంపార్టెంటే కదా. యాక్ట్ ఆఫ్ వార్ అంటున్నారు. నీళ్లు ఆపితే మేము యుద్ధానికి సిద్ధం, మీరు కవింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తా ఉన్నారు. సార్, భారత్ ని ఏదో రకంగా బ్లేమ్ చేయటం అనేది పాకిస్తాన్ లక్ష్యం. నీళ్లు ఆపుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది భారత్ ఇట్లా అని అది అంతర్జాతీయ వేదికల మీద భారత్ ని మీద మచ్చ వేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలు మాట్లాడటం లేదనేది నా ఉద్దేశం. వాస్తవాలు అయితే ఇవి. ఎందుకంటే అక్కడ వ్యవసాయానికి ఇబ్బంది లేదు, తాగునీరుకి, ఇండస్ట్రియల్ వాటర్ కి ఇబ్బంది లేదు, డ్రింకింగ్ వాటర్ కి ఇబ్బంది లేదు, చక్కగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్తాన్ కి లేదు. పాకిస్తాన్ లో భారత్ కున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. అక్కడ ఆ వాటర్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడంలో కూడా పాకిస్తాన్ ఫెయిల్ అయిపోతా ఉంది. పాకిస్తాన్ వాటర్ డైవర్సిటీ సిస్టమ్స్ సరిగ్గా లేవు పాకిస్తాన్ లో. సో ఇవన్నీ కూడా అక్కడ అంతర్గతమైన ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని వాళ్ళ అసమర్థతని భారత్ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుంది తప్ప భారత్ నుంచి అయితే యుద్ధం తర్వాత ఏ రకమైన చర్యలు పరంగా జరగలేదు. రైట్ సార్. మొత్తంగా థ్యాంక్ యూ. మొత్తంగా పాకిస్తాన్ కి సంబంధించి నీటిని ఆపాలనుకున్న భారత్ ఇవాళ ఆపే పరిస్థితి లేదు. అయితే సమాచారాన్ని మాత్రం పాకిస్తాన్ తో పంచుకోవట్లేదు. ఆ కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే వాళ్ళు కూడా సరైన మౌలిక వస్తువులు కల్పించుకోని కారణంగా కరువు సమయాల్లో వ్యవసాయానికి నీటిని అందించే వ్యవస్థలు పాకిస్తాన్లో లేనిది ఒక అంశం. అయితే పిఓకేలో ఆకలి చావులు లేదంటే దారిద్ర్యం, అణిచివేత స్పష్టంగా కనపడుతున్నాయి. భారత్ వైపు పిఓకేలో ఉన్న లక్షల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే భారత్ ఏ రకంగా స్పందిస్తుంది, ఎప్పుడు ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న కిషోర్ పూరెడ్డి గారికి, సంజయ్ గారికి, బాజీ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.